తిరిగి వచ్చిన సత్తిపండుతో మాట్లాడుతున్న జోష్న మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న సుమిత్ర. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. కాంచన దగ్గరికి వచ్చిన కార్తీకు, ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు నీ కొడుకు ప్రమాదంలో పడడు. ఎవరి కోసమో నా ప్రాణాన్ని రిస్క్లో పెట్టను అమ్మా. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను అని చెప్పేసి కాంచనకి మాటిస్తాడు కార్తీక్. అయితే దాసునైతే అడుగుతూ ఉంటాడు దశరథ, ఏంటి జోష్న అంత సీరియస్గా మాట్లాడుతుంది ఏంట్రా, అసలు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉండగానే, జోష్న గురించి నీకు తెలియందేముందన్నయ్య, రోజు రోజుకి తన ఆలోచనలు మరింతగా దిగజారిపోతున్నాయి. కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుంది, ఈ ఆస్తిని కొట్టేయాలని ఆలోచిస్తుంది తప్ప రెండో ఆలోచన తన దగ్గర ఉండడం లేదు అని చెప్పేసి దాసు చెప్తూ ఉంటాడు. ఈలోగా దశరథ షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూస్తే సుమిత్ర దగ్గరికి వచ్చిన పారిజాతం అయితే దీప గురించి మాట్లాడిపోతూ ఉంటుంది. దీప గురించి ఇప్పుడేం మాట్లాడకండి, ప్రస్తుతం నా కూతురు తిరిగొచ్చిందనే ఆనందంలో ఉన్నాను. అదేంటి సుమిత్ర అలా మాట్లాడతావు, నీ కూతురు తిరిగి రావడానికి కారణం కార్తీకు ఎలాంటి పరిస్థితిలో వచ్చాడో చూసావు కదా, దీపకి ఎంత బాధ కలుగుతుంది, కనీసం దీప ఎలా ఉందో ఏంటో, దీప ఎంత బాధపడుతుందో అని కూడా పట్టించుకోకుండా దీప మీద ఎందుకంత అసహ్యాన్ని పెంచుకుంటున్నావు. మన జోష్న గురించి నీకు పూర్తిగా తెలుసు. జోష్న ఏదో ఒక రకంగా అవతల మనిషిని రెచ్చగొడుతుంది. అలాంటప్పుడే ఇక వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. అదేంటి, ఎంతో ప్రేమగా జోష్నంటే మీకు ఎంతో ఇష్టం, అలాంటి జోష్న మీద మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎంత ప్రేమున్నా ఇష్టం ఉన్నా నిజంలా మాట్లాడుకోవాలి కదా సుమిత్ర. మరి అందుకనే నేను జోష్న గురించి పూర్తిగా తెలిసిన దాన్ని కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. జోష్న మనందరి ముందు లౌడ్ స్పీకర్ పెట్టి ఎందుకు వినిపిస్తుంది? జోష్న ఏదో తప్పకుండా చెయ్యకుండా జోష్న అలా చెయ్యదు కదా, అది ఒక్కసారి ఆలోచించు సుమిత్ర అని చెప్పేసి పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. ఈలోగా దాసు చెప్పిన మాటలకు దశరథ్ అయితే షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు, మళ్ళీ కార్తీక్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందా జోష్న? అసలు ఏం జరుగుతుందిరా? ఏమో నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదన్నయ్య. జోష్న ఆలోచనలు, జోష్న ప్రవర్తన, జోష్న బుద్ధి చూస్తుంటే భయం వేస్తుంది. కన్న తండ్రినైనా నన్ను అసహించుకుంటుంది. దానికి నేను సరే ఇక తండ్రిగా తనకేం చేయలేకపోయాను కాబట్టి నన్ను అసహించుకుంటుందని నాలో నేను సర్ది చెప్పుకొని నేనే బాధపడుతూ ఉండిపోయాను. కానీ ఇప్పుడు దీప జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుంది. తన స్థానంలో ఉండి ఇప్పుడు తనకి కార్తీక్ని కూడా దక్కకుండా చేయాలనుకుంటుంది. కార్తీక్ విషయంలో నువ్వేదో ఒకటి చెయ్యాలి. జోష్న మనసు నువ్వు మార్చి జోష్నకి త్వరగా పెళ్లి చేయన్నయ్య అని చెప్పేసి అంటూ ఉండగానే, చెప్తాను, జోష్నకి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు. నా కూతురు బ్రతుకుని ఒక్కసారి ఇక పారిజాతం పిన్ని జోష్న కలిసి నాశనం చేసి నా కూతుర్ని అనాథని చేశారు. మరోసారి నా కూతుర్ని అనాథని కానివ్వను. నా కూతురికి అందరం ఉన్నాము, తన భర్త, అత్తగారు, అలాగే నేను, నా కుటుంబం అంతా అండగా ఉంది కాబట్టి నా కూతురికి ఎలాంటి ప్రమాదం రాదు. నా కూతురు కార్తీక్ నుంచి ఎప్పటికీ దూరం కాదు. ఈ తండ్రి బ్రతికుండగా నా కూతురు జీవితాన్ని నాశనం చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తన కూతురు విషయంలో దశరథ చాలా సీరియస్గానే ఆలోచిస్తూ ఉంటాడు దశరథ. అయితే ఇది ఎలా జరుగుతూ ఉండగానే ఇక్కడ చూస్తే జోష్నకి ఒక ఫోన్ అయితే వస్తుంది. జోష్నకి ఫోన్ రావడంతో ముందు కంగారు పడుతుంది జోష్న. ఏంటి వీడెందుకు మళ్ళీ కాల్ చేస్తున్నాడు, వీడిని దూరంగా వెళ్ళిపోమని చెప్పాను, జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చాడు వీడు కనుక ఇప్పుడు వస్తే పాత కేసులన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు నా గురించి ఇంట్లో వాళ్ళకు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటపడిపోతే ఇంట్లో వాళ్ళు అసలు నిజం బయటపడకముందే నన్ను బయటకు గెంటేసే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే మిమ్మల్ని కలవాలని చెప్పేసి మెసేజ్ కూడా వస్తుంది. అక్కడికి వెళ్ళే వీడికి బుద్ధి చెప్తాను అని చెప్పేసి జోష్న కంగారుగా బయలుదేరుతుంది. అక్కడి నుంచి జోష్న హడావిడిగా బయలుదేరడం సుమిత్ర చూస్తుంది. అమ్మ జోష్న ఎక్కడికి అని చెప్పి వెనుక నుంచి పిలుస్తూ ఉంటుంది. కానీ జోష్న వినిపించుకోకుండా హడావిడిగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. జోష్న హడావిడి చూసి
మళ్ళీ ఎలాంటి ప్రమాదంలో పడిపోతుందో జోష్న అని చెప్పేసి ఎవరికీ చెప్పకుండా తను కూడా కంగారుగా కూతురు వెనకాల బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేసరికి ఇక్కడ చూస్తే ఇక జోష్న సత్తిపండు దగ్గరికి అయితే వస్తుంది. అలా వచ్చి సత్తిపండుతో మాట్లాడుతూ ఉండగానే జోష్న ఇతనితో ఎందుకు మాట్లాడుతుంది? ఇతని దగ్గరికి జోష్ని ఎందుకంత కంగారుగా వచ్చింది? అసలు ఇతనికి జోష్నికి పరిచయం ఏంటి? ఆ రోజు దీప ఎవరినో తీసుకొస్తే ఆ రోజు తను నా భార్య అంటూ అక్కడికి వచ్చాడు. వాడే కదా వీడితో జోష్నికి పని ఏంటి? వీడు ఫోన్ చేస్తే జోష్ని ఎందుకింత హడావిడిగా వచ్చింది అని చెప్పేసి పక్కగా నిలబడి ఉంటుంది. ఈలోగానే ఇక జోష్ని అయితే ఎందుకొచ్చావంటూ అక్కడ సత్యపండు చెంప పగలగొడుతుంది. ఏంటి మేడం, ఎందుకొచ్చారు అంటారేంటి? మీరు చెప్పిన పని చేయడం వల్ల నేను ఊరే వదిలి వెళ్ళిపోయాను. ఊరు వదిలి వెళ్ళిపోయానని చెప్పి నన్ను పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎక్కడో ఉంటున్న నేను ఎలా బ్రతకాలి అనుకుంటున్నారు? ఏంటి, డబ్బు ఇచ్చాను కదా, డబ్బు ఇస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది? మీరిచ్చిన డబ్బు ఎప్పుడూ అయిపోయింది. మీకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా మీరు తిరిగి రిప్లై ఇవ్వడం లేదు. అందుకే ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు అందరి ముందు నా గురించి నిజం బయట పెట్టాలి అనుకుంటున్నావా? నిజమేంటి? అసలు జోష్నకి తనకి సంబంధం ఏంటి? తను వెళ్ళిపోమంటే అసలు ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగానే నిజం బయట పెట్టకూడదు అంటే మీరు నాకు డబ్బు ఇస్తే నేను మళ్ళీ సైలెంట్గా వెళ్ళిపోతాను. నాకు కావాలన్నప్పుడల్లా మీరు డబ్బు నాకు ఫోన్లో వేస్తూ ఉంటే నేను ఇంకెప్పటికీ మీ ముందుకు రాను. అంతేకాని మీరు మీకు నచ్చినట్టుగా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మెసేజ్ కూడా చూడకుండా మీరు నన్ను నెగ్లెక్ట్ చేశారు అంటే మాత్రం వెంటనే వచ్చి మీ ఇంట్లో నిజం బయట పెట్టేస్తాను. ఏమనుకుంటున్నారు? మీ కన్న తండ్రినే మీరు చంపించాలి అనుకున్నారు అన్న నిజాన్ని అందరి ముందు బయట పెట్టేస్తాను అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి బెదిరిస్తున్నావా? మా నాన్నను నేనే చంపించాను అని నువ్వు చెప్తే మా ఇంట్లో వాళ్ళు నమ్మేస్తారు అనుకుంటున్నావా? ఈ జోష్నికి ఆ మాత్రం తెలివితేటలు లేవనుకుంటున్నావా? ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. నేను చేసిన ఏ తప్పు విషయంలో ఎక్కడా దొరకకుండా ఇప్పటి వరకు చాలా తెలివిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. ఇక ముందు కూడా అలానే ఉంటాను. నీ చేత మా నాన్నను షూట్ చేయించాను, కానీ అక్కడ దీపను ఇరికించాను. కానీ దీప చాలా తెలివిగా తప్పించుకుంది. అలాగే నేనే కిడ్నాప్ అయినట్టుగా ఇక ఆ చేత ఫోన్ చేయించి 10 కోట్లు కొట్టేయాలి అనుకున్నాను. అందులో కాస్త డబ్బు నీకు పంపించాలని కూడా అనుకున్నాను. కానీ ఆ అవకాశం కుదరలేదు. కానీ అక్కడ నేను మాత్రం దొరకకుండా తప్పించుకున్నాను. లేకపోతే ఇంట్లో వాళ్ళ ముందు తలదించుకునే పరిస్థితి వచ్చేది. మా డాడీని షూట్ చేయించింది నేనే అని తెలిస్తే మా మమ్మీ నన్ను చంపేస్తుంది. ఎట్టి పరిస్థితిలోనే నిజం బయటపడకూడదు. నీకు త్వరలోనే డబ్బు పంపిస్తాను. నువ్వు మాత్రం ఇక్కడెక్కడ కనిపించడానికి లేదు. కానీ వెళ్లే ముందు ఒక ఫేవర్ చేసి వెళ్ళు. దీపని అవసరమైతే దీపను చంపేసి అప్పుడు వెళ్ళు. అప్పుడు ఇక నీకు కావాల్సినంత డబ్బు ప్రతి నెల నేను వేస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అదంతా విన్న సుమిత్ర ఒక్కసారే కూతురు నిజస్వరూపం తెలుసుకుని షాక్ అయిపోతుంది. ఇక గబగబా ఇంటికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన సుమిత్ర కూతురు బ్యాగులన్నీ కూడా బయటికి విసిరేస్తూ ఉంటుంది. ఏమైంది సుమిత్ర? జోష్న లగేజ్ ఎందుకు ఇలా విసిరేస్తున్నావు అని చెప్పేసి దశరథ్ అడుగుతూ ఉంటాడు. ఈలోగానే శివనారాయణ కూడా ఏమైంది సుమిత్ర? జోష్న ఏం చేస్తుంది? జోష్న లగేజ్ ఎందుకు అలా విసిరేస్తున్నావు? ఏం జరిగింది అని చెప్పేసి ఇక కంగారు పడుతూ ఉండగానే, లేదు నా కూతురు కాదు జోష్న ఇక నుంచి ఈ ఇంట్లో ఉండడానికి లేదు. నా కూతురు కానే కాదు అంటే ఏంటి? సుమిత్రకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే, జోష్న నా భర్తనే చంపాలి అనుకుంది. ఆ నేరాన్ని దీప మీద తోసేసి తప్పించుకుంది. ఇప్పుడు కూడా కిడ్నాప్ తనంతట తానే అయ్యి కిడ్నాప్ వైరా చేసిన డబ్బు విషయంలో మాత్రం మనల్ని బ్లాక్మెయిల్ చేయించింది జోష్నే. ఇన్ని కుట్రలు చేస్తూ ఈ ఇంటి వారసురాల్లా జోష్న ఉండడానికి లేదు. ఇంకెప్పటికీ జోష్ని ఇంటి గడప తొక్కకూడదు. నా పసుపు కుంకాలే తుడిచేయాలనుకున్న నా కూతురు నాకు అవసరం లేదు అని చెప్పేసి జోష్న రాగానే
ఇక నుంచి నువ్వు ఇంటి గడపలో అడుగు పెట్టడానికి లేదు, వెళ్ళిపో అంటూ ఊహించని షాక్ ఇస్తుంది. జోష్న గురించి నిజాలన్నీ తెలుసుకున్న శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. తన మనవరాలు అవునో కాదో అనే నిజం విషయం పక్కన పెడితే జోష్న చేసిన కుట్రలు మొత్తం కూడా వాళ్ళ ముందు బయటపడతాయి. జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది సుమిత్ర. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.